అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు రాబోతున్నారు. అయితే ఈ వార్త గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అయితే మాత్రం, అదేవిధంగా కొన్ని ప్రధానమైన మీడియా సంస్థలలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే కూడా అంత పెద్ద చర్చ ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వదిలి బయటికి ఎప్పుడు పోలేదు. మరి అప్పుడప్పుడు కూతుర్లను కలవడం కోసం లండన్ వెళ్లేవారే తప్ప, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఢిల్లీ వెళ్లటం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వదిలి వెళ్లలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రతి వారంలో 2-3 రోజుల పాటు బెంగళూరులోనే ఉండేవారు. ఆ తర్వాత విజయవాడకు వస్తారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని, అదేవిధంగా బెంగళూరు నుంచే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని, అదేవిధంగా బెంగళూరు ప్యాలెస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని ఎన్నో రకరకాల విమర్శలు జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం విధించింది. అదేవిధంగా నిజానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా, అదేవిధంగా లోటస్ పాండ్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకొచ్చారు. ఆయన అధికారం పోయిన తర్వాత బెంగళూరుకి వెళ్లిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వైపు చూడటం వెనుక రీజన్ ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది. ముందుగా హైదరాబాద్కి ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఏం జరుగుతుందనేదంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు అనే మాట ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కూడా అటువంటి మాట మాట్లాడితే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే వారంలో 2-3 రోజులైనా హైదరాబాద్ లోనే ఉంటారు. ఇది పచ్చి నిజం. ఎందుకంటే కూటమికి సంబంధించిన ప్రధానమైన నాయకులు కూడా హైదరాబాద్ లో వాళ్ళు రోజు గడిపేదే హైదరాబాద్ లో. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రోజులు ఉంటున్నారో వాళ్ళకే తెలియదు. సరే, అదే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 4-5 రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు. ఆయన వీకెండ్స్ లో అయితే మాత్రం హైదరాబాద్కు వస్తుంటారు. మరి కొంతమంది నాయకులు అయితే పొద్దున పోయి సాయంత్రానికల్లా మళ్ళీ ఆంధ్రాకే వస్తారు. వారికి సంబంధించిన హెలికాప్టర్లు కూడా, స్పెషల్ హెలికాప్టర్లు కూడా అక్కడికి వెళ్లి అక్కడ దించి మళ్ళీ అక్కడనే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి. మరి కూటమికి సంబంధించిన ప్రధాన నాయకులంతా కూడా రోజు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు, మరి విజయవాడలో ఎందుకు ఉండట్లేదు అని వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ హైదరాబాద్లో ఇల్లుంది, మరి పార్టీ కార్యాలయం ఉంది, పార్టీ నడుపుకోవడానికి సంబంధించిన ఒక వ్యవస్థ కూడా హైదరాబాద్లోనే ఉంది. మరి గతంలో ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలన్నీ కూడా నడిపేవాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా మరి ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్ని ఒక సెంటిమెంట్ గా చూస్తున్నారు వైఎస్ఆర్ శ్రేణులు. మరి లోటస్ పాండ్ కేంద్రంగా ఆయన లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చే ఓదార్పు యాత్ర ప్రారంభించింది అక్కడే. లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ అక్కడి నుంచే ప్రకటించారు. అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చే వరకు కూడా ఐప్యాక్ తో సహా మిగతా మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఆ లోటస్ పాండ్ నుంచే మరి అన్ని కార్యక్రమాలు జరుపుకున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదొక సెంటిమెంట్ గా ఉందని భావించవచ్చు. ముఖ్యంగా లోటస్ పాండ్ వదిలేశారు. 2024లో ఘోర పరాజయం అయ్యారు. మళ్ళీ అక్కడికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అక్కడి నుంచే కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ముందుగా ఓ సెంటిమెంట్ గా కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కార్యక్రమాలు చేస్తే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని మరి వైఎస్ఆర్ శ్రేణులు అయితే భావిస్తున్నారు. మరి ఇలాంటి అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే
ఇటీవల సిబిఐ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు వేల సంఖ్యలో అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చుట్టూ నడుచుకుంటూ వెళ్లారు. మరి రోడ్లపైకి రావటం చూశాం. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు పెట్టి తోలినోళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బు మందిచ్చి తోలినోళ్ళు కాదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తలు, వాళ్ళు లక్షలాది మంది జనం హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలవడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది వైఎస్ఆర్ శ్రేణులకి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైబ్రేషన్ హైదరాబాద్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్నారు. వాళ్ళతో ఈజీగా మీటింగ్స్ అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన నాయకులంతా ఇప్పటికే వారంలో 4-5 రోజులు హైదరాబాద్లోనే గడుపుతున్నారు. మరి నాయకులను కలవడానికి, మీటింగులు పెట్టుకోవడానికి, ఇక్కడ ప్రజల్ని కలవడానికి ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా ఒక సెంటిమెంట్తో కూడా మరి చూడవచ్చు. అయితే అక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డిని ఏదో వేధించడానికో ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుందని ఎవరూ ఊహించలేం. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నివాసం ఉండటం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇమీడియట్ గా వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అడ్వాంటేజ్ ఉండటానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తూ వస్తున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తున్నాడు, ఇది మా సామాజిక వర్గం అని. ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ. మరి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మనం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండటం, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అవ్వడానికి, బీఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉండటం రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా కూడా ఉండొచ్చు. హైదరాబాద్ లో ఉండటం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండటం లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండటం లాగానే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు మకాం మారుస్తున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. సరే, మరి కాలమే నిర్ణయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరి హైదరాబాద్ మకాం మారుస్తారా అనేది మాత్రం ఇది చాలా వరకు ఫిక్స్ అయినట్టే వార్తలు వస్తున్నాయి. ఇది నిజం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మరి వేచి చూడాలి. సో చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారుగా, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ విశ్వరూపాచారి. ధన్యవాదాలు.